పిల్లలారా, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ దాని ప్రెసిడెంట్ బ్రదర్ సఫీ 2007వ సంవత్సరం నుండి బైబిల్ని, క్రీస్తును, క్రైస్తవ విశ్వాసాలను తప్పుపడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో కలిగి తిరుగుతున్నాడు. అతని వాదనలు ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో అతనిని అభిమానించిన వారందరికీ తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ, హైందవ మత పెద్దలను, నాయకులను కూడా పిలుస్తూ సభలోనే వాళ్ళను అవమానిస్తూ తెలివిగా, కుయుక్తిగా నడుచుకుంటూ 2012వ సంవత్సరంలో విపరీతంగా పెట్టలేకపోయాడు. దేవుని పిల్లలారా, 2011వ సంవత్సరం డిసెంబర్ నెలలో అతని వాదనను అడ్డుకుంటూ 2013వ సంవత్సరంలోనికి ప్రవేశించాను. అతడు మాట్లాడుతున్నది తప్పు, కానీ ఒప్పుగా సమాజానికి చూపించడం అతడు నేర్చుకున్న నైపుణ్యత. పందిని నందిని చేయగలడు, నందిని పందిని చేయగలడు. రాత్రి కాలంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోను ఎవరి నుండో కాదు, క్రైస్తవుల నుండే. వాళ్ళు పోస్టర్ చూసి ఫోన్ చేసి అంటున్నారు, అక్బరుద్దీన్ అనే అతను హైందవుల గురించి తప్పుడుగా మాట్లాడాడని హైందవులందరూ కేసు వేశారు కదా, ఇప్పుడు అతడు జైల్లో ఉన్నాడు కదా. ఈ సఫీ బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడినప్పుడు, యేసు గురించి తప్పుడుగా మాట్లాడినప్పుడు మీరెందుకు అతని మీద కేసు వేయలేదు, మాకు చెప్పుంటే మేము వేద్దాం కదా అంటున్నారు. దేవుని పిల్లలారా, కేసు వేసి కటకటాల వెనక్కు పంపించే తత్వం కాదు క్రైస్తవునిది. హేతు అడుగు ప్రతి వానికి నీ సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండమన్నాడు క్రైస్తవుని. కాదన్న ప్రతి ఒక్కడిని కటకటాల వెనక పంపించడం క్రైస్తవ నైజం కాదు. ఒకవేళ అలా పంపిస్తే వాడన్నది నిజమవుద్ది, మనము నమ్ముకున్నది తప్పవుద్ది. కాబట్టి వాస్తవం ఏదో తెలియజేయాలంటే కటకటాల వెనక్కి పంపించడం కాదు, ప్రజల మధ్య అతని వాదనను పెట్టాలి. అదే మేము చేశాం. పరిశుద్ధ గ్రంథము అని మన చేతిలో ఉన్న బైబిలుకి పేరు. ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆ పరిశుద్ధ గ్రంథము మన చేతికి రావడానికి ప్రధాన కారకుడు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు. పరిశుద్ధుని గురించి రాయబడిందే పరిశుద్ధ గ్రంథం. కానీ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిలుని అపరిశుద్ధ గ్రంథం అని తన వాదనలో ఒక తప్పుడు సంకేతాన్ని తను అనుకున్నట్టుగా నిరూపించుకుంటూ బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాదు అని బైబిల్లోని మాటలనే అతడు చూపిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఒక సభను బహిరంగంగా నిర్వహించాడు. దేవుని పిల్లలారా, అయితే దానికి సంబంధించిన ఆ వీడియోను ఒక నిజామాబాద్ ప్రాంత ప్రజలకి కాకుండా ప్రపంచ ఛానల్, యూనివర్సల్ ఛానల్ అయిన యూట్యూబ్లో అతడు దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఎంతోమంది క్రైస్తవ సోదరులు ఆ మాటలు విని తమ విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉండిపోయారు. దేవుని పిల్లలారా, అయితే గత 2 సంవత్సరముల నుండి ఇతన్ని ఎదుర్కొంటున్న నేను ఈ విషయంపై కూడా ఇతను వదలకూడదని ఎలాగైనా ప్రజల మధ్య ఇతని వాదనను చూపించి అది తప్పు అని, బైబిల్ కరెక్టు అని, బైబిల్ పరిశుద్ధ గ్రంథము, యేసు పరిశుద్ధుడు అని, బైబిల్ ప్రకారంగా యేసు పరిశుద్ధుడిని నిరూపించడానికి ఈ విధంగా మేము ముందు నిలుచున్నాం. దేవుని పిల్లలారా,